ఫీజు రీయింబర్స్‌మెంట్‌కి సంబంధించి అప్డేట్స్ అయితే ఈ వీడియోలో అయితే చూద్దాం. ఈ వీడియోకి సోర్స్ వచ్చేసి కడప జిల్లాకు సంబంధించి ఈనాడు న్యూస్ పేపర్‌లో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని ఈ వీడియోలో వివరాలైతే అందిస్తాను. 2024, 25 విద్యా సంవత్సరం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ అమౌంట్ అనేది నేరుగా కాలేజీ అకౌంట్‌కి రిలీజ్ చేస్తాము అని కూటమి ప్రభుత్వం హామీ అయితే ఇచ్చింది కదా! దీనికి సంబంధించి ఆ అమౌంట్ అనేది ఇన్‌స్టాల్‌మెంట్‌ల రూపంలో కాకుండా ఆ విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంతైతే విద్యార్థులకి ఫీజు ఖర్చవుతుందో ఆ అమౌంట్ మొత్తం ఒకేసారి కాలేజీ అకౌంట్‌కి అయితే రిలీజ్ చేస్తారు అని కలెక్టర్ చెప్పినట్లుగా ఆర్టికల్‌లో అయితే రాశారు. కేవలం బకాయిలు మాత్రమే. అంటే గత ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు మాత్రమే ఇన్‌స్టాల్‌మెంట్‌ల రూపంలో విద్యార్థులకు వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రీసెంట్‌గా జరుగుతున్న విద్యా సంవత్సరానికి సంబంధించి రాబోయే విద్యా సంవత్సరానికి సంబంధించి ఫీజనేది ఒకేసారి కాలేజీ అకౌంట్‌కైతే రిలీజ్ చేస్తారు. అది కూడా ఇన్‌స్టాల్‌మెంట్‌ల రూపంలో కాదు. ఒకేసారి కాలేజీ అకౌంట్‌కైతే రిలీజ్ చేస్తారు. ఈ విషయానికి సంబంధించి కడప జిల్లా కలెక్టర్ గారొచ్చేసి అధికారిక ప్రకటన విడుదల చేయడంతో పాటు కాలేజీ యాజమాన్యాలకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేసినట్లుగా ఆర్టికల్‌లో అయితే రాశారు. అంటే విద్యార్థుల దగ్గర నుంచి బలవంతంగా ఫీజులు వసూలు చేయకూడదు. అలాగే హాల్ టికెట్ల విషయంలో విద్యార్థులను అయితే ఇబ్బంది పెట్టకూడదు అని ఆ ఆర్టికల్ యొక్క సారాంశం. అలాగే ఈ ఆర్టికల్‌లో మరొక ముఖ్యమైన విషయం గురించి అయితే చెప్పుకోవాలి. అది నాకు ఏ విధంగా అర్థమైందన్నది ఈ వీడియోలో అయితే చెప్తాను. ఆ ఆర్టికల్ క్లిప్‌ని కూడా మీకు స్క్రీన్ పైన అయితే చూపిస్తున్నాను. అది మీకు ఏ విధంగా అర్థమైందో మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. ఎందుకంటే అక్కడ క్లియర్‌గా అది అమౌంట్ అనేది రిలీజ్ చేస్తారా లేదా అనేది రాయలేదు. ఇక ఆ విషయం ఏంటంటే 2020, 21 టైంలో కరోనా వల్ల ఒక ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ అనేది వైసీపీ హయాంలో రిలీజ్ చేయలేదు కదా! దాని గురించి రాశారు. అలాగే ప్రైవేట్ పీజీ విద్యార్థులకి గత వైసీపీ హయాంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ అమౌంట్ అనేది రిలీజ్ చేయడం మానేశారు. దాని గురించి కూడా రాశారు. ఇలాగా అమౌంట్ అనేది గత ప్రభుత్వం రిలీజ్ చేయలేదు కదా! ఆ అమౌంట్‌లన్నిటికి రిలీజ్ చేయకపోవడం వల్ల కాలేజీ యాజమాన్యాలు, అలాగే విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం హామీ ఇవ్వడం వల్ల విద్యార్థులు ఉపశమనం పొందనున్నారనైతే రాశారు. అంటే అర్థం ఏంటి? ఆ పెండింగ్ బకాయిలతో పాటు ఏవైతే గత ప్రభుత్వంలో ఇన్‌స్టాల్‌మెంట్‌లు రిలీజ్ చేయలేదు. అంటే 2020, 21 టైంలో కోవిడ్ వల్ల రిలీజ్ చేయలేదు కదా! ఆ అమౌంట్‌తో పాటు ప్రైవేట్ పీజీ విద్యార్థులకు కూడా రావాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో, ఆ అమౌంట్ కూడా రిలీజ్ చేస్తారు అనైతే నేనైతే అనుకుంటున్నాను ఆ ఆర్టికల్‌ని బట్టి. మరి మీకేం అర్థమైందన్నది మాత్రం కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.